అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. నేను ఒక కాలం పడి నా సాక్ష్యం చెప్తాను. ఏదైనా చేయగలవయ్యా, నా సాక్ష్యం 3 వారాల నుంచి నాకు గుండెల్లో నొప్పి వస్తుంది. నాకు 3 వారాల నుంచి కొంతమందికి నేను చెప్పేది లేదు. అది తగ్గిపోద్దులే అనుకునేది. నేను ఒక టైంలో వచ్చేది, ఒక టైంలో వచ్చేది లేదు. వెనక 2 రెక్కల సందనేపు పుట్టేది, గుండెలకు చుట్టుకునేది. నాకు ఒక రాత్రి అయితే అట్నే వచ్చేసింది. అప్పుడు గుండెలు అది వేస్తూ ఉంది, ఆ నరాలు కాడ గొంతు నరాలు కాడ అది వేస్తుంది. అది అప్పుడు సంఘ పెద్దమ్మ వచ్చింది. రామ్మ చర్చిలోకి పాదవరా మనము అని చెప్పింది. అమ్మ చర్చిలోకి వచ్చినాను, ప్రార్థన చేసుకున్నాను, తగ్గినట్టు నింది. నాకు ఎడ పొనుకున్నాం అనింది సంఘ పెద్దమ్మ. నేనైతే పొనుకోలేను, పొనుకుంటే గుండె అది వేస్తుంది నన్ను, నేను పొనుకోలేను ఎడా అని చెప్పినాను. ఆమె ఇంటికి పోయినా మెత్తంగా గుడ్డ పెట్టుకునేది, పక్కన ఎడం పక్కన గుడ్డ పెట్టుకునేది, ఆమె పొనుకునేది. అట్నే 2 వారాల నుంచి 3వ వారం దాకా నేను దేవుణ్ణి అడిగేది. ఏంటంటే నేను ప్రార్థన చేసేది, అయ్యా నన్ను మాడమంచి నుంచి బతికించినవు కదా, నన్ను ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ నొప్పి ఎందుకు వచ్చింది అయ్యా. ఆ నొప్పి వచ్చినప్పుడు నాకు కళ్ళు పచ్చంగా పోయేది, అలాగా ఉంటుండేది. ఇక్కడికి వచ్చినప్పుడు ఉండేదిలా నొప్పి. నాకు అమ్మ చేత చేయించుకునేది, సార్ చేత చేయించుకునేది, అప్పుడు ఉండేదిలా. ఎప్పుడు ఒక్కొక్కసారి పొయ్యిలు వచ్చేదాకా నాకు నొప్పి, ఒక్కోసారి రేత్రి వచ్చేసేది, నిద్ర ఉండేదిలా. అలాంటప్పుడు ఏమో ఆలోచనలు వచ్చేది నాకు, ఎందుకు అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నా జీవితం ఎందుకు ఏమైనా ఏదైనా చేసేసుకుందామా, ఈ నొప్పి నేను బలాంచుకోలేను అనుకునేది. మళ్ళా దేవుడు నన్ను తీసుకోబాడేమో అటు చేసుకుంటే. ఒక రోజులో శివుల ముందు ఎత్తుకోపోయినాను, అది కలుపుకొని తాగేద్దాము అనిపించింది. మళ్ళా ఎందుకు మళ్ళా దేవుడు నన్ను తీసుకోడేమో అనుకునేది. మళ్ళా నాలోనే నేను ఎంతో బాధపడినా, అందరిని అడిగినాను, ఈ దేవుని నొప్పి నాకు ఈ నొప్పి పాపం లేదు అని రామకోట నగరం హాస్పిటల్కి పోయినా. ఆ మందులు మింగినా కానీ నాకు తగ్గదా. మళ్ళీ మా పెద్దమ్మకి ఫోన్ చేసి అమ్మ క్యానింగ్ తీపించుకోవాలా, ఏందో ప్రాబ్లం ఉంది నీకు అంటే బుజ్జికి తీసుకుపోయింది, క్యానింగ్ తీపించింది. 5,000 దాకా అయిపోయింది కానీ నాకు నొప్పి ఏం తగ్గలా, వస్తానే ఉంది. రేత్రి ఇట్నే ఉండొచ్చు కదా, పొగలు రేత్రి ఎందుకు వచ్చేది అనిపిస్తుంది నాకు. రేత్రి అయితే అది వేస్తుంది నాకు, ఇట్నే ఉండొచ్చు కదా పొగలు అనిపించేది. అలాంటప్పుడు కొంతమందిని అడిగిన, అది నాకు సరిపమ్మది, మనిషిని చంపేస్తుంది అన్నప్పుడు నేను ఒక పొరపాటు చేసిన. నేను
ఉంటే తగ్గదు కావాలని చెప్పేసి నేను పోయినాను. 2 సార్లు వేయించుకున్నా, 3వసారికి నేను పాలేదు. అప్పుడు అక్కడికి పోయినా కానీ నాకేమనిపిస్తుంది, నేను తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది నాకు. అప్పుడు 3వ రోజు వచ్చినప్పుడు ఎక్కువగా వచ్చేసింది ఆ రాత్రి నాకు. అయ్యా ఉండిచ్చిన నిశ్చితమే, తీసుకుపోయినా నిశ్చితమే, ఏందయ్యా నాకు ఈయనకు అసలు పాఠం లేదు కదయ్యా అనుకున్నాను నేను. అప్పుడు నేను నిద్రపోయినా ప్రార్థన చేసుకొని ఎక్కడో పొలం ఊరి కొత్త కోసేసి వదిలి వేసేస్తున్నారు. అక్కడ సగమే ఉంటే బాగా పొలం పచ్చంగా ఎండిపోయి ఉంది. అప్పుడు ఇటు ముందు చూసినా ఏందేందో చేసేసి ఉన్నారు. ఆడ ఆకు అక్క నిమ్మకాయలు ఏందేందో పెట్టున్నారు. మధ్యలో నేను ఉన్నాను. అప్పుడు తెల్ల గుడ్లు వేసుకొని ఒక ఆయన వచ్చేసి నన్ను వెనక్కి లాగినాడు. అయ్యా నేను దాటితే నాకేమైనా తగలద్దే కానీ నువ్వు దాటేసి నువ్వు అన్నాను నేను. నాకేం జరగదు, నువ్వు పక్కకు బాగానే పక్కకు తీసుకుని వచ్చే పొలం చూపిస్తున్నాడు. నువ్వేడ ఊరు కొత్త కోసినవా కోయలేదా అని అడిగినాడు. నన్ను కోసినాను ఏం చెప్తున్నా. కోసినప్పుడు మీరు సమాధానం కలిగి ఉండారా ఏడా అని నన్ను అడిగాడు ఆయన. లేదయ్యా నేను చెప్తున్నా. ఊరి కొత్త కోసారా కానీ ఆ పొలంలో ఎత్తలేదు, ముంపు చూస్తే మొప్పేది ఉంది. ఇలాగ చేశారే మీరు నన్ను ఏడుస్తున్నాడు ఆయన. అప్పుడు నేను ఎంతో బాధపడి నాకు కళ్ళనీళ్ళు వస్తున్నాయి. అవునయ్యా నేను మనుషులు మాట్లాడుకొని వచ్చి ఎత్తమయ్యా పనంతా అని చెప్తున్నా నేను. అప్పుడు నాకు వచ్చేసేదాకా చెప్పలేదు నాకు. దేవుడు నాకు ఈ సగం చేసిండు. అలాంటి తప్పు ఇంక నేను ఇంక చేయను. ఈ పాట పాడేటప్పుడు ఎంతో దుఃఖంతో నేను ఏడ్చుకున్నాను. ఏదైనా చేయగలవయ్యానని నాలో కలిగింది. ఇది నా సాక్ష్యం. దేవుడు ఆ బిడ్డ పట్ల చేసిన కార్యములకై తను తాను ప్రభువుకు అర్పించుకుని ఉండగా ప్రభు ఇంకను పరిపూర్ణమైన ఆరోగ్యం చేయమనిచ్చింది కాక. చాలు కూర్చోండి, కూర్చోండి. అయిపోయింది. దేవునికి స్తోత్రం.